సార్వత్రిక దేవుని సంఘానికి క్రీస్తునామన్న శుభాలు. ఒక ముఖ్యమైన చిన్న ప్రకటన. ఈ నెల 24వ తారీఖు మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్లో మన కాకినాడలో ప్రత్యేకమైన బహిరంగ సభ జరుగుతుంది. దానికి ముఖ్యమైన అంశంగా ఎటుపోతుంది నేటి యువత అనే ఒక చక్కటి టైటిల్తో అద్భుతమైన సాక్ష్యాలు, అలాగే వర్తమానాలతో, చక్కటి పాటలతో ఈ కార్యక్రమాన్ని సహోదరుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. అందులో సాక్ష్యంగా నిలబడుతున్న తమ్ముళ్ళు వారి జీవితాన్ని, గతకాలపు రోస జీవితాన్ని మార్చుకుని క్రీస్తు వరకు ఎంతో ఉన్నతమైన సాక్షిగా నేటి యువతరంలో నిలబడిన తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. అందులో ఒకడు మధుకుమార్ తమ్ముడు తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. అలాగే ఎల్విన్ బర్నబాస్ గారు విజయవాడ తమ్ముడు సాక్ష్యం సుపరిచితం. మరొకసారి సంఘానికి అవసరమని ఈ సాక్ష్యాన్ని తమ్ముడు ద్వారా మనం వినబోతున్నాం. మరొకటి దీనికి ముఖ్య వాక్యం చేసుకునిగా సహోదరులు మాస్టర్ పవన్ కుమార్ గారు, అలాగే మోరిస్ గారు, దీనికి కన్వీనర్గా లేదా పెద్దలుగా వ్యవహరిస్తున్నారు పాస్టర్ జాన్ గారు, అలాగే సహోదరులందరూ కలిసి చక్కటి పాటలతో, అర్థవంతమైన ఆరాధనతో, వాక్యంతో మన క్రైస్తవ సార్వత్రిక సంఘంలో యువతగా అందరూ పాల్గొని దేవుని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా పాల్గొని మీ కుటుంబాలతో ఆదరణ పొందాలని సహోదరుడిగా ఈ మీటింగ్ వరకు నేను చిన్న ప్రకటన చేస్తాను, అలాగే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ కరపత్రాన్ని అనేక చేరువ చేయడం జరగబోతున్న మీటింగ్ తండ్రి ఆశీర్వాదకరంగా మహిమార్థంగా వాడబడుతున్న ప్రతి వ్యక్తిని తండ్రి మీకు మహిమార్థంగా వాడుతున్నారు. సమస్త వనరులు సమకూర్చి తండ్రి సభలో తండ్రి నూతన ఆత్మల చేత తండ్రి బలపరుస్తున్నారు. ఈ చిన్న ప్రార్థన క్రీస్తునామని సమర్పిస్తున్నాం తండ్రి.